నేనేం చెప్తున్నానంటే, ఈ యొక్క జస్ట్ స్టోరీ 2 పేజెస్ కన్వర్జేషన్ అనమాట. సో, హార్సెస్‌కి, యానిమల్స్‌కి కన్వర్జేషన్ ఎలా జరుగుతుందో ఈ స్మాల్ వీడియోలో చూసుకుందాం. ఇక్కడ హార్సెస్ ఉంది కదా! హార్సెస్ చుట్టూ బాతు పిల్లలున్నాయి కదా! ఈ బాతు పిల్లలన్నీ అంటే ఎప్పుడైతే తను అంటే మెయింటైన్ చేస్తారు కదా ఫార్మ్స్‌లో. సో, తను లేనప్పుడు ఇయన్నీ కన్వర్జేషన్స్ ఇలా మాట్లాడుకుంటున్నాయనమాట. యానిమల్స్ అనేది. సో, ఇక్కడ లేడు కదా! సో, ఇక్కడ ఏం చేసిద్దంటే ఈ పిగ్ ఉంది కదా! ఈ పందిపిల్ల. ఈ పందిపిల్ల అనేది అంటే పిల్ల కాదు. బట్ ఇది ఎక్స్‌పీరియన్స్‌డ్ అనమాట. దీనికి చాలా ఏజ్ ఉంటుంది. సో, తను లేనప్పుడు ఇలా చెప్తుందనమాట. అందరిని గ్యాదర్ చేసుకొని నీట్‌గా అందరూ జాగ్రత్తగా వినండి అని చెప్పి తను మాట్లాడడం స్టార్ట్ చేసిందనమాట. ఈ యొక్క కన్వర్జేషన్‌లో. కింద కన్వర్జేషన్ చూసావా? ఆల్ ర ఫ్రెండ్స్ మీకు అందరికీ తెలిసిందే అని చెప్పి ఏమంటుందంటే, లాస్ట్ నైట్ స్ట్రేంజర్‌కి డ్రీమ్ వచ్చింది కదా! సో, ఆ డ్రీమ్ అందరికి తెలిసిందే. సో, దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ప్రెజెంట్ మనం ఇప్పుడు ఏం మాట్లాడుకుందాం అంటే, మన యొక్క డ్యూటీ ఏంటి? ఏదైతే మనం పెరిగామో అంటే చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా అంటే స్టార్టింగ్ నుంచి ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్ వచ్చేదాకా చివరికి మనం ఏమైపోతున్నాం ఒక హ్యూమన్‌కి అంటే లైఫ్ ఇస్తున్నాం. అంటే మనల్ని ఫీడ్ చేస్తున్నారు. మనం బతికేది దీనికోసమేనా అని చెప్పి ఈ పిగ్ అనేది చెప్తుందనమాట. తన యొక్క విజ్డమ్ గురించి ఇన్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసిద్ది. ఆ ఒక కన్వర్జేషన్‌లో. కింద కన్వర్జేషన్స్‌లో ఏంట్రంటే నౌ కామ్రేడ్స్ అవర్ ఇక్కడ ఈ లైన్ చూడండి మీకు అర్థమవుతుంది. లెట్ బి హానెస్ట్ అవర్ లైఫ్స్ అనేది హార్డ్, ఫుల్ ఆఫ్ వర్క్ అండ్ వెరీ షార్ట్. అండ్ వీఆర్ బోర్న్ అంటే మనం పుట్టింది జస్ట్ ఎనఫ్ ఫుడ్ టు స్టే అలైవ్ దెన్ మేక్ టు వర్క్ అంటిల్ వీ హ్యావ్ నో స్ట్రెంగ్త్. వాళ్ళు వర్క్ చేసుకుంటానికి వాళ్ళకంత సరిపడా స్ట్రెంగ్త్ అనేది ఉండదనమాట. ఒక ఇంగ్లాండ్ అనేది ఈజ్ నాట్ ఏ పూర్. అంటే తన యొక్క విలేజ్ తన యొక్క ఏదైతే ఉంటుందో అది పూర్ కాదు కదా! రిచ్చే కదా! సో, రిచ్ ఉన్నప్పుడు తన యొక్క ఫార్మింగ్‌లో మంచిగా ఒక 100 హార్సెస్, 100 కౌస్, 100 హెన్స్, 100 బీ ఏదైతే ఉంటుంది కదా! సో, వాటిని పెంచుకుంటూ ఉంటే సో, హ్యూమన్స్‌కనేది ఒక ఫీడ్ అనేది వాటి నుంచి వెళ్తుంది కదా! ఇంకా మనల్ని హార్డ్ వర్క్ చేసి మనల్ని ఇంతలాగా స్ట్రెస్ చేయడం ఇది చాలా బాధాకర విషయం అని అలా ఈ పిగ్ ఏదైతే ఉందో తను ఎక్స్‌ప్లెయిన్ చేసిద్దనమాట అందరికి. ఇక్కడ చూడండి బట్ ద నేచర్ వర్క్స్ ఓకే. ఇట్ బి ఇట్ బికాజ్ అవర్ ల్యాండ్ ఈజ్ టూ పూర్ టు గివ్ అస్ గుడ్ లైఫ్. అంటే మంచి లైఫ్ కావాలంటే మంచి ల్యాండ్ ఉండాలనే ఉద్దేశం అయితే కాదు కదా! సో, అందుకని నో ఫ్రెండ్స్ అబ్సల్యూట్‌లీ నాట్. ద ఇంగ్లాండ్ అనేది రిచ్చే కదా! అదేంటి వెదర్ ఈజ్ గుడ్ అండ్ ఈజీలీ ప్రొడ్యూస్ మోర్ ఎనఫ్ అండ్ మోర్ యానిమల్స్. ఓకే. మన ఇందాక చెప్పా కదా! మన యొక్క ఫార్మ్‌లో ఫీడ్ మెనీ హార్సెస్ అండ్ కౌస్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ షీప్స్. ఆల్ ఆఫ్ దెమ్ కుడ్ లివ్ ఇన్ కంఫర్ట్ విత్ రెస్పెక్ట్ టు హార్ట్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడురా అంటే సింపుల్ కన్వర్జేషన్ అనమాట. సో, మనం చేసేది కంటే ఒక ఫార్మ్ పెట్టుకొని ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటే హ్యూమన్స్‌కనేది అంటే తన యొక్క ఫుడ్‌ని ఫీడ్ చేసుకోవడానికి ఇది చాలా ఇదవుతుందనమాట. ఈ చిన్న చిన్న యానిమల్స్ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఎక్కువ కాలం బతకడానికి ఛాన్సెస్ అనేది ఉంటుందని ఈ కన్వర్జేషన్‌లో పిగ్ అనేది చెప్తుందనమాట. అర్థమవుతుందా? సో, దీని యొక్క మెయిన్ రీజన్ ఏంట్రా అంటే ఇంగో సచ్ హార్డ్ లైఫ్స్. మనం కష్టపడి పని చేసి మన లైఫ్ అంతా హ్యూమన్స్‌ని ఫీడ్ చేయడమేనా అని క్వెషన్ చేస్తుందనమాట. సో, నెక్స్ట్ కన్వర్జేషన్స్ కావాలనుకుంటే మీరు చెప్పండి. దాన్ని బట్టి మనం చూద్దాం. ఓకే. అంటిల్ దెన్ బాయ్.